శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ. శ్లోకములు 117, 118. మహాకైలాస నిలయ మృణాల మృదుతోర్లత మహనీయదయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. ఓం మహాకైలాస నిలయాయ నమః. మహాకైలాసమే లేదా శ్రీచక్రంలోని బిందువు నివాస స్థానంగా గల తల్లికి నమస్కారములు. ఓం మృణాల మృదుదోర్లతాయ నమః. తామరతూడులోని దారాలు మాదిరిగా సుకుమారమైన తీగ వంటి భుజములను కలిగిన తల్లికి నమస్కారములు. సుశుఘ్ర నాడిని జగన్మాతతోనూ ఇడా పింగళ నాడులను ఆమె భుజాలతోనూ సమన్వయపరుచుకోవాలని అంత అర్థం. ఓం మహనీయాయ నమః. సర్వులచే పూజింపబడు తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం దయామూర్తయే నమః. దయాగుణమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం మహాసామ్రాజ్యశాలిన్యే నమః. సమస్త జగత్తులపై ఆధిపత్యం వహించు అంటే పరిపాలించేటువంటి తల్లికి నమస్కారములు. సహస్రారమును అధిష్ఠించి ఉండునది అని అంతరార్థముగా ఈ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. 118వ శ్లోకము. ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఓం ఆత్మవిద్యాయే నమః. ఆత్మజ్ఞాన రూపిణి అయిన తల్లికి నమస్కారములు. ఓం మహావిద్యాయే నమః. గొప్ప విద్యాస్వరూపురాలైన తల్లికి నమస్కారములు. ఓం శ్రీవిద్యాయే నమః. 15 అక్షరాలతో కూడిన పంచదశి స్వరూపం గల తల్లికి నమస్కారములు. ఓం కామసేవితాయే నమః. మహాకామేశుని చేత అంటే శివుడి చేత లేదా మన్మధుడి చేత సేవింపబడు తల్లికి నమస్కారములు. ఓం షోడశాక్షరీ విద్యాయే నమః. శ్రీతో కూడిన 16 అక్షరాలు గల షోడశాక్షరీ విద్యాస్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు. ఓం త్రికూటాయే నమః. 3 కూటములుగా విభాగాలుగా ఉన్న పంచదశి మంత్రస్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు. వాగ్భవ కామరాజు శక్తి అనే 3 కూటములుగాను లేదా బీజ శక్తి కీలకములు అనే 3 కూటములుగాను చెప్పవచ్చని ఈ యొక్క మంత్రానికి అర్థంగా చెప్పవచ్చు. ఓం కామకోటికాయ నమః. శివశక్తి సామరస్యమైన పరబ్రహ్మస్వరూపం గల తల్లికి నమస్కారములు అని ఈ 118వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారాన్ని మీకు అందజేస్తాను. స్వస్తి.